హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని ఆర్గనైజింగ్ టిప్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. సో ఇక్కడ నేను వేసుకుని డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను సెట్స్ కింద అరేంజ్ చేసుకుంటాను. సో వై బికాస్ మనకి ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ అయితే వాళ్ళకి టైం అనేది ఉండదు కాబట్టి, సో నేను కూడా వర్కింగ్ విమెన్ అండి. సో టైం ఉండదు కాబట్టి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి నేను ఏ సెట్కా సెట్ అరేంజ్ చేసుకున్నానండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు సో లైక్ సో దుపట్టా, లెగ్గింగ్, టాప్ అవన్నీ కూడా నేను ఇలాగ సెట్స్ కింద అరేంజ్ చేసుకున్నానండి. సో దేనికి దానికి సెట్స్ కింద అరేంజ్ చేసుకున్నాను. సో మనకి ఏంటంటే టైం అనేది వేస్ట్ అవ్వకుండా సో ఈజీగా పిక్ చేసుకుని మనం వేర్ చేసుకోవచ్చండి. అండ్ మోరోవర్ ఇక్కడ నేను కింద ప్లేస్ చేసినవన్నీ కూడా డైలీ వేర్ అండి. సో నథింగ్ బట్ ఫార్మల్ వేర్ కింద ఉంటాయి ఇవి ఆఫీస్ కోసం అని చెప్పి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి కదండి. సో జస్ట్ ఏదైనా కొంచెం పార్టీ వేర్ కానీ మనకి జస్ట్ అదర్ దాన్ నార్మల్ వేర్, సో రెగ్యులర్ క్యాజువల్ వేర్ కాకుండా సో ఏమైనా మనకి కొంచెం పార్టీ లుక్ వచ్చి ఇవన్నీ కూడా నేను పైన అరేంజ్ చేసుకున్నాను. సో దేనికి దానికి ఇలాగ పైన నేను హ్యాంగర్స్ తోటి రాడ్ వేయించుకుని ఇలా హ్యాంగర్స్ తోటి అరేంజ్ చేసుకున్నానండి. సో నార్మల్ ప్లాస్టిక్ కాకుండా ఈ స్టీల్ అనేవి వాడడం జరిగిందండి ఇక్కడ. సో స్టీల్వి మేబీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు, బట్ మీరు సెర్చ్ చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది. వై బికాజ్ ఈ హ్యాంగర్స్ కొన్ని చాలా ఇయర్స్ అయిపోయిందండి. ఇవి మా మదర్ యూజ్ చేసేవారు. సో అరౌండ్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్కే ఇవి తను పర్చేస్ చేశారు. సో ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నానండి. సో ఇలాగ మనకి సెట్ వైజ్ పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా సో ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి నాకు 3 year old బేబీ ఉందండి. సో తన క్లోత్స్ యూజువల్లీ నేను వార్డ్రోబ్లో ఒకదాని మీద ఒకటి పైలప్ చేసేదాన్ని. సో అలాగ నాకు ఏదైనా ఒకటి తీస్తుంటే బయటికి సో రిమైనింగ్ క్లోత్స్ అనేవి పడిపోవడం కానీ అలాగా జరిగివ్వండి. సో నెక్స్ట్ అప్పుడు నేను ఆలోచించి నేను ఇలాంటి ప్లాస్టిక్వి బాస్కెట్స్ అనేవి కొనుక్కోవడం జరిగిందండి. సో ఇలాగ మీకు ఇవి ప్లాస్టిక్వి అరౌండ్ ఒక 150-200 ప్రైస్ అనేది ఉంటుంది వీటికి. సో ఇలాగ నేను ఇవి పర్చేస్ చేసుకున్నాను. సో జస్ట్ మధ్యలో ఒక కార్డ్బోర్డ్ షీట్ అనేది పెట్టానండి. సో వై బికాస్ కొంచెం ఒక 2 rows కింద పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇలా కార్డ్బోర్డ్ షీట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. సో సెట్ వైజ్ నేను ఇవి అరేంజ్ చేసుకున్నానండి. సో తన స్కర్ట్స్, తన టాప్స్ అండ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఇలాగ నేను సెట్ వైజ్ అరేంజ్ చేసుకున్నానండి. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇలాగ నేను సెట్ వైజ్ అరేంజ్ చేసుకున్నాను. సో ఈ రెండు ఒక సెట్, సో ఇది ఫ్రాక్ అండి. సో అలాగ నేను దేనికి దానికి ఈజీగా పిక్ చేసుకోవడానికి అరేంజ్ చేసుకున్నాను. సో ఇవి వచ్చి కొంచెం బయటికి వేసుకుని వెళ్ళేలాగా ఆర్ఎల్స్ తన స్కూల్కి వేసుకుని వెళ్ళేలాగా బాగుండి క్లాత్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నానండి. సో ఇక్కడ వచ్చి తన కొంచెం డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి తన టీ షర్ట్స్ అవి కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. సో ఈజీగా పిక్ చేసుకోవచ్చు, మనకి ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో దేనికి దానికి పేరప్ చేసుకుని ఈజీగా పెట్టుకోవచ్చండి. సో ఇలాగ నేను అరేంజ్ చేసుకున్నాను. అండ్ తన పరికినీళ్ళు కానీ సో పార్టీ వేర్ వేసుకునేవన్నీ కూడా నేను వార్డ్రోబ్లో పెట్టుకున్నానండి. యాక్చువల్లీ ఇవి కూడా వార్డ్రోబ్లోనే ఉంటాయి, మీకు చూపించడం కోసం అని చెప్పి నేను బయటకు తీశాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇన్నర్ వేర్ అవి కూడా మనకి ఈజీగా పిక్ చేసుకోవడానికి నేను ఇటువంటివి అమెజాన్లో పర్చేస్ చేశానండి. సో అమెజాన్లో పర్చేస్ చేశాను. సో తన ఇన్నర్ వేర్ అవి కూడా తనకి మొత్తం అన్నీ కూడా నేను ఇలాగా ప్లేస్ చేసుకున్నానండి, నీట్గా ఫోల్డ్ చేసుకుని. అండ్ పిల్లల సాక్సెస్ కూడా మనకి దేనికి దానికి క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పి సో ఇలాగ నేను ఫోల్డ్ చేసి ఇందాక నేను మీకు చూపించిన దానిలోనే అలాగా నేను ఇంకొక దాంట్లో అరేంజ్ చేశానండి. అండ్ నెక్స్ట్ వాళ్ళ మెడిసిన్స్ కానీ మన మెడిసిన్స్ కానీ నీట్గా మనకి ఒక చోట తెలియడం కోసం అండ్ అవి పాడవకుండా వలిగిపోకుండా అవి ఉండడం కోసం అని చెప్పి నేను ఈ పర్టికులర్ ప్లాస్టిక్వి ఏవైతే కొన్నానో వాటిని ఇలాగా మెడిసిన్స్ పెట్టడానికి కూడా యూజ్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చి పాప యూజ్ చేసే బ్యాండ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ సో క్లచెస్ కానీ సో ఏవైతే ఉన్నాయో మనకి అన్నీ కూడా ఒక బాక్స్లో వేసేస్తే మన అవసరానికి సరిగ్గా కనిపించవు మనకి. సో దేనికి దానికి నేను ఇలా విడివిడిగా ఒక్కొక్క దాంట్లోనూ కూడా విడివిడిగా వేసుకున్నానండి. సో అండ్ నెక్స్ట్
నేను మా హస్బెండ్ యొక్క షర్ట్స్ అండ్ ప్యాంట్స్ అవి కూడా నీట్గా, అంటే అవి కూడా మనకి ఒక్కొక్కసారి డస్ట్ అవి పట్టేస్తూ ఉంటాయి అండ్ ఒకటి తీస్తే ఒకటి పడిపోతూ ఉంటాయి కదండి. సో ఇది కూడా నేను ఇలాగా నీట్గా దేనికి దానికి సెట్ వైస్. సో ఇది నాకు అమెజాన్లో పర్చేస్ చేశానండి ఇది కూడా. సో ఇలాగ మనకి అరౌండ్ ఒక 6 to 8 పేర్స్ అనేవి పడతాయి ఇందులో. సో జిప్ క్లోజర్ అనేది ఇచ్చాడు మనకి. సో జిప్ మనం అరేంజ్ చేసుకోవచ్చు, యూస్ చేసినప్పుడు తీసుకోవచ్చు లేదా క్లోజ్ చేసేయచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్స్, మనకి క్యారీ బ్యాగ్స్ ఎస్పెషల్లీ బయట నుంచి తీసుకొచ్చి అలా పడేస్తూ ఉంటే మనకి అవి చూడడానికి మెస్సీగా కనిపిస్తాయి అండ్ మోర్ ఓవర్ మనకి టైంకి అవి సైజ్ వైజ్ పిక్ చేసుకోవడం కూడా కుదరదు, చూడడానికి కూడా బాగోదు. సో నేను ఏం చేశానంటే ఇలాగా, సో కొంచెం లార్జ్ సైజ్ కవర్స్ అన్నీ కూడా ఇలాగ ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ సేమ్ సైజ్ కవర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంకా చిన్న కవర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో అలాగా ఫోల్డ్ చేసుకుని, సో జస్ట్ నాకు ఇది ఇంట్లో ఉన్న ఏదో కార్డ్బోర్డ్ బాక్స్ అండి, సో దాన్ని యూజ్ చేసుకుని నేను ఇలాగ పైలప్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పిల్లల యొక్క మనకి వాళ్ళ టాయ్స్ అవన్నీ కూడా మనకి ఒక చోట పడేయకుండా నీట్గా ఉంచుకోవడం కోసం అని చెప్పి నేను ఇది పర్చేస్ చేశానండి. సో తన టాయ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో నేను దీన్ని, ఈ బ్యాగ్ని కూడా అమెజాన్లో పర్చేస్ చేశానండి. ఇది చాలా లార్జ్ సైజ్ బ్యాగ్. సో ఇందులో మ్యాక్సిమం తన టాయ్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫర్దర్గా మీకు ఇంకా ఇలాంటి వీడియో షేర్ చేస్తానండి. సో ఇలాంటివన్నీ కూడా మనం జస్ట్ కొంచెం చీప్గానే మనకి అవైలబుల్ అయ్యి ఈ కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాగ్స్ కానీ కొంచెం చీప్గానే అవైలబుల్ అవుతాయండి. సో వీటి యొక్క పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశానండి. సో వీటి యొక్క లింక్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.